జిల్లా జైబీ ఎంఆర్పేట్ జిల్లా కన్వీనర్ గంగాల మణికుమార్ మాదిగ ఆధ్వర్యంలోన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఏప్రిల్ 12వ తేదీన చలో కర్నూలు అని పిలుపునిచ్చి మాదిగల సింహగర్జన సభను కూడా 20 డిమాండ్లతో వేలాది మందితో ఆ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కర్నూలు టౌన్ నందు ఎస్వి కాంప్లెక్స్ ఆపోజిట్న బిఏఎస్ కళ్యాణ మండపం నందు కూడా జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి మాదిగ బిడ్డలు అధిక సంఖ్యలో కూడా తరలివచ్చి ఆ సభను కూడా జయప్రదం చేయాలని కూడా నేను పిలుపునిస్తున్నాను. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 30 సంవత్సరముల నుంచి ఎస్సీ వర్గీకరణ కొరకు మాదిగలు పోరాటం చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తునట్టు కూడా ప్రవర్తించడం హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో టీడీపీ మాదిగలకు 29 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో కూడా 14 ఎమ్మెల్యే సీట్లను మాదిగలకు 15 మాలలకు ఇవ్వడం సముచిత న్యాయమే. అదేవిధంగా అధికార పార్టీలో వైఎస్ఆర్ పార్టీ 29 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోన మాదిగలకు కేవలం 10 ఎమ్మెల్యే స్థానాల నుంచి 19 మాలలకు ఇవ్వడం చాలా ఘోరమైన చర్యను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 2019 ఎన్నికల్లోన వైఎస్ఆర్ ప్రభుత్వం మాదిగల ఓట్లతోనే గద్దెనెక్కి మరి ఈరోజు మాదిగల డిమాండ్లను విస్మరించడం చాలా బాధాకరమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను కూడా పార్లమెంటులో లేవనెత్తాలంటే దాదాపుగా 5-6 ఎస్సీ ఎంపీ స్థానాల్లో ఉంటే కూడా కేవలం అధికార పార్టీ 2కి ఇవ్వడం, ప్రతిపక్ష పార్టీ 3కి ఇవ్వడం దేనికి సంకేతమని కూడా మేము అడుగుతున్నాం. 30 సంవత్సరాల నుంచి మాదిగలు వినలేని ఉద్యమాలు కూడా చేపట్టినా కూడా మీరు మాకి సముచితంగా ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ అదేవిధంగా ఉద్యోగ విద్య ఉపాధి రంగంలో కూడా సమానంగా మేము చేయాలని ఉద్యమాలు చేస్తున్నాము. 2015 సంవత్సరంలో కూడా జీవో నంబర్ 25 కూడా రావడం జరిగినది. ఆ 25 జీవో నంబర్ కూడా మీరు అన్ని పార్టీలు కూడా విస్మరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నాను. మాకి రాజకీయ స్థానంలో కూడా మాలామాదిగలు కూడా సమాన వాటను పంచండి. రాజకీయ వాటలోన అసెంబ్లీలో కానీ ఎంపీ స్థానంలో కానీ సమాన వాట పంచలేకపోతే అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ పుట్టుగత లేకుండా మాదిగలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగల సత్తా అంటే ఈ రాష్ట్రంలోన మనందరికీ తెలుసు. మాదిగలంటే పాలేరు కాదు, మాదిగలంటే పాలకులు అనే విధంగా కూడా ఈ 2024 ఎన్నికల్లోన ఓటుతోన మీకు చర్మగీతం పాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మతతత్వ పార్టీ ఎన్నో ఎస్సీలు అయితేమి, మైనార్టీలు అయితేమి, బీసీలు అయితేమి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఎంతో మందిని కూడా మరి చంపడం కూడా జరిగినది. ఈ దేశం మహా గొప్ప దేశం. భారతదేశం అంటే హిందూ సాంప్రదాయ భారతదేశం. కాబట్టి భారతీయులందరూ కూడా సహోదరులుగా మెలగాలని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి మతాలకి కులాలకి దూరంగా ఉండి మరి ఏ పార్టీ అయినా కేంద్రంలో ఫామ్ అయినప్పటికీ కూడా అన్ని కులాలను కూడా సమానంగా చూసి అన్ని కులాలు కూడా ఏ హక్కులైతే రావాలో, ఏ రిజర్వేషన్లు అయితే రావాలో వాటన్నిటిని కూడా
సమానంగా పంచాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు కూడా ఎంఆర్పిఎస్ సంఘాలు కూడా చేసినది. జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం స్థాపించి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ నాయకులు అంటే ఉద్యమకారులతో పాటు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలుగా కూడా తలపెట్టే బాధ్యత జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగలంటే తక్కువ కాదు, మాదిగలంటే బాలేలు కాదు, మాదిగలంటే బానిసలు కాదు, మాదిగలంటే చరిత్ర కలిగిన క్షత్రియ వంశానికి చెందిన రాజులను కూడా జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా రాబోయే రోజుల్లో నిరూపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఏ ప్రభుత్వాలకైనా ప్రతిపక్షాలకైనా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాం, మా డిమాండ్లను కూడా మీరు నెరవేర్చండి, మా హక్కులను కూడా సమానంగా పంచండి. ఏవైతే మరి మేము పోరాడుతున్నాం 30 సంవత్సరం నుంచి వాటన్నిటిలో కూడా మీరు గమనించి 2024 ఎన్నికల ముందులో కూడా ఎవరైతే మాదిగలకు న్యాయం చేస్తారో, ఎవరైతే మా హక్కులు నెరవేరుస్తామంటారో, ఎవరైతే మా డిమాండ్లు నెరవేరుస్తామంటే ఆ పార్టీకే మేము మద్దతు పలుకుతాము. మా డిమాండ్లను ఎవరైతే విస్మరిస్తారో ఆ పార్టీని భూస్థాపితం కూడా చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఖచ్చితంగా జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం ఎంఆర్పిఎస్ నాయకుల్ని రాబోయే రోజుల్లోన ఢిల్లీ గడ్డపైన పార్లమెంట్లో కూడా ఒక ఎంపీ స్థానాన్ని కానీ అదేవిధంగా మరి జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు మరి ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లాలోన కర్నూలు జిల్లాలోన దాదాపుగా మాదిగ ఓటర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మాదిగ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఇంతవరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి మాదిగలను విస్మరిస్తున్నారు. మరి ఇంతవరకు కూడా మరి ప్రతిపక్షం అయితేమి, అధికార పార్టీలు అయితేమి, అన్ని జిల్లా పదవులు అయితేమి, మరి అదేవిధంగా చైర్మన్లు అయితేమి వాళ్ళకే వేరే కులాలకే కట్టబడుతున్నారు. అంటే ఈ జిల్లాలో ఉన్న మాదిగలు లేరా? జిల్లాలోన ఎక్కువ ఉండేది మాదిగలే. 2011 జనాభా లెక్కల ప్రకారం నేను సవాలు చెబుతున్నా, మాదిగలే ఈ కర్నూలు జిల్లాలో ఎక్కువ ఉన్నారని నేను నిరూపిస్తాను. ఎవరని కానీ నా సవాల్ను కూడా స్వీకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లోన మాదిగలను ఎవరైతే తక్కువ చూస్తారో వారికి ఖచ్చితంగా చర్మగీతం పాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు ఏప్రిల్ 12వ తేదీన జరగబోయే మాదిగల సింహగర్జన సభ కూడా వేలాది మంది కూడా తరలి వచ్చి మాదిగల చరిత్ర అంటే ఏమి, మాదిగల ఉనికి అంటే ఏమి, మాదిగల సత్తా అంటే ఏమో ఆ సభలో కూడా నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జైభీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్.